హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చందు డిఎన్ వ్లాగ్స్. ఈ రోజుటి వ్లాగ్ వచ్చేసి ఒక యాప్ కోసం మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. ఈ యాప్ నేమ్ వచ్చేసి స్మిటన్, SMYTTEN. ఈ స్మిటన్ యాప్లో అన్ని టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా దొరుకుతూ ఉంటాయి, కానీ అతి తక్కువ ధరలకే మనకైతే ఈ ప్రొడక్ట్స్ అన్నీ అవైలబుల్గానే ఉంటాయి. ఇది మనం గూగుల్ ప్లే స్టోర్లో స్మిటన్ యాప్ అని ట్రయల్ ప్రొడక్ట్స్ యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే ఈజీగా మనకు నచ్చినవి పర్చేస్ చేసుకోవచ్చు. ఇందులో మనకి ఫ్రీ ట్రయల్ ప్రొడక్ట్స్ అనేవి 6 ఇస్తారు. అట్లనే మనకి ఇంకా ఎక్స్ట్రా ప్రొడక్ట్స్ కావాలి అనుకుంటే అందులో 1 రూపీకి ఒక్కొక్కసారి ఆఫర్లో అన్లాక్ అవుతూ ఉంటుంది 6 ట్రయల్ ప్రొడక్ట్స్కి, లేదా 79 రూపీస్కి యాక్టివేట్ చేసుకోవచ్చు. మొత్తం మనం 236 రూపీస్వి నేనైతే ఈ రోజు పర్చేస్ చేసా. ప్రొడక్ట్స్ వచ్చాయా అని చెప్పేసి మీరు కూడా షాక్ అవుతారు కదా. సో ఈ రోజు నేనైతే బాక్స్ని ఓపెన్ చేసేసా, అన్బాక్సింగ్ చేసేసా. అంటే మా ధ్యాన్ అయితే గోల్ పెట్టేసి ఆ బాక్స్ ఓపెన్ చేసినంత వరకు గోల్ పెట్టాడు. సో తనైతే తీసేశాడు. ఇంకా తీసిన తర్వాత నేను లోపల ప్రొడక్ట్స్ అన్ని కూడా చూసా, నాకు చాలా బాగా అనిపించింది. వెంటనే మీకు కూడా షేర్ చేస్తే మీకు కూడా యూస్ఫుల్ అవుతాయి కదా అని చెప్పేసి నేనైతే ఈ వీడియో చేయడం జరిగింది. సో ఈ రోజు మీకైతే చూపించేస్తున్నా ఇదేనండి స్మిటన్ యాప్లో నుండి నేను బుక్ చేసుకున్న ప్రొడక్ట్స్ అనేవి. 12 ప్రొడక్ట్స్లో ఏంటంటే మనకి నచ్చిన ప్రొడక్ట్ చెక్ చేసుకోవాలి అనుకుంటే ఒక్కొక్కటి 2 ట్రయల్ పాయింట్స్కి కానీ 3 కానీ 1 ట్రయల్ పాయింట్ ఇలా వస్తూ ఉంటాయి. సో నేనైతే మాత్రం ఇక్కడ ఎన్ని ప్రొడక్ట్స్ తీసుకున్నానో చూపిస్తా. సో నేను అన్బాక్సింగ్ చేసిన తర్వాత నా ప్రొడక్ట్స్ అయితే ఇవి. సో ఇన్ని ప్రొడక్ట్స్ నాకైతే వచ్చాయి కదా, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ప్రొడక్ట్స్ అయితే నాకు వచ్చేసాయి. సో 12 ట్రయల్ పాయింట్స్కి 12 ప్రొడక్ట్స్ అయితే వచ్చాయి. నేను మీకైతే ఒక్కొక్కటి చూపిస్తా. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అట్లనే ఇంకా మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఎందుకంటే మనం రోజు కూడా వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తూ ఉంటాము. ఆ నోటిఫికేషన్ మీ వరకు రావాలంటే మీరు యాక్టివేట్ చేసుకుంటేనే నోటిఫికేషన్స్ అయితే ఫాస్ట్గా వస్తాయి. సో నేను మన ఛానల్లో మంచిగా వీడియోస్ అయితే చేస్తూ ఉంటామట. లైక్ బ్యూటీ ప్రొడక్ట్స్ కానీ, లేకపోతే డ్రెస్సింగ్ స్టైల్ కానీ, గెట్ రెడీ విత్ మీ కానీ, డే ఇన్ మై లైఫ్ వ్లాగ్స్ కానీ, లేకపోతే వైజాగ్లో ఏమైనా మంచి ప్లేసెస్ ఉన్నా ఎక్స్ప్లోర్ చేయటం, ఇలాంటివన్నీ కూడా మన ఛానల్లో చేస్తూ ఉంటాం. కాబట్టి ఇంకా ఇప్పటి వరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే గైస్, ఇంకా లేట్ చేయకుండా మన వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. నాకు నచ్చే కొన్ని ప్రొడక్ట్స్ మీతో షేర్ చేసుకుంటున్నా. అంటే నేనైతే మాత్రం మార్నింగ్ క్లెన్స్ చేసుకోవడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక క్లెన్జర్, ఆయిలీ స్కిన్ వాళ్ళకి క్లెన్జర్ని అయితే తీసుకున్నా. ఇది సెటాఫిల్ బ్రాండ్ నుండి తీసుకున్నా అన్నమాట. ఇది కాంబినేషన్ టు ఆయిలీ అండ్ సెన్సిటివ్ స్కిన్ రెండిట్లకి యూజ్ అవుతుంది. ఇది యూజ్ చేయడం వల్ల మనకి న్యాచురల్ మాయిశ్చర్గా యూజ్ అవుతుంది అండ్ చాలా బాగుంటుంది. చిన్న క్వాంటిటీ, ఇది నాకు 1 ట్రయల్ పాయింట్కే వచ్చింది గైస్. సో దీన్ని అప్లై చేసుకోవడం కూడా మార్నింగ్ నార్మల్ వాష్ లానే కొంచెం లిక్విడ్ వేసుకొని వాటర్తో వెట్ చేసుకోండి ఫేస్ని. ఆ తర్వాత ఇది కొంచెం చేతిలో వేసుకొని రబ్ చేసుకుంటే ఆ పోర్స్ అన్ని కూడా ఓపెన్ అయ్యి మన ఫేస్ అనేది ఫ్రెష్గా గ్లోయిగా కనిపిస్తుంది. సో ఇది వచ్చేసి నా ఫస్ట్ సెటాఫిల్ ప్రోడక్ట్ అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి 24K గోల్డ్ ఫేషియల్ మాస్క్. ఇది కూడా నాకు 1 ట్రయల్ పాయింట్కే వచ్చింది. ఇది అన్ని స్కిన్ టైప్స్ వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుందంట. సో ఇది ఎప్పుడు మనం యూజ్ చేయలేదు, ఒకసారి ట్రయల్ చేద్దామని చెప్పి నేనైతే తీసుకున్నా. సో 24K గోల్డ్ అనగానే మనకి బంగారం లాగా మిలమిలా మెరిసిపోతుందేమో, చూద్దాం. ఒకసారి ట్రయల్ చేసి మీతో షేర్ చేసుకుంటా షార్ట్స్లో. అండ్ సెకండ్ ప్రోడక్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా గైస్. అండ్ థర్డ్ ప్రోడక్ట్ వచ్చేసి రెటినాల్ నైట్ క్రీమ్. ఇది నైట్ టైం అప్లై చేసుకోవాలి నీట్గా. మొత్తం మనం పని అంతా అయిపోయిన తర్వాత బిఫోర్ గోయింగ్ టు బెడ్, అంటే ఇంకా పడుకునే ముందు మన ఫేస్ అనేది క్లీన్ చేసుకొని ఒక్కసారి వైప్ చేసుకున్న తర్వాత ఈ నైట్ క్రీమ్ అనేది అప్లై చేసుకోవాలి. దీంట్లో హైలరానిక్ యాసిడ్ అలానే విటమిన్ సి అనేది యాడ్ అవుతూ ఉంటుందంట. యాక్చువల్లీ మీకు తెలుసో లేదో, ఈ మధ్యన బాగా వైరల్ అవుతుంది కదా ఫేస్కి సీరం అనేది కంపల్సరీగా అప్లై చేయాలి అని చెప్పేసి. ఆ సీరంలో కూడా హైలరానిక్ యాసిడ్ అలానే సాలిసిక్ యాసిడ్ ఏదో ఇంకొక యాసిడ్ ఉంది. సో ఈ 2 కాంబినేషన్లో ఉండే సీరమ్స్ తప్పనిసరిగా యూజ్ చేయండి అని చెప్తూ ఉంటారు. సో నేను అనుకోకుండా పిల్గ్రిమ్ వాళ్ళది అండ్ రెటినాల్ నైట్ క్రీమ్ అయితే తీసుకున్నా. ఇందులో హైలరానిక్ యాసిడ్ ఉందంట. సో ఇది నా స్కిన్కి సూట్ అవుతుందో లేదో నాకైతే తెలియదు. బట్ ఏదైనా చిన్న క్వాంటిటీ ప్రొడక్ట్స్ని మనం యూజ్ చేస్తేనే కదా మనకి రిజల్ట్ ఉందా లేదని అఫ్ కోర్స్ తెలుస్తుంది. ఓకే గైస్, ఇప్పుడు మనం 3 ప్రొడక్ట్స్ అయితే చూపించాం కదా. ఇందులోనే నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి
బిగినర్ ప్యాక్ అంటే మేకప్ చేసుకోవడానికి స్టార్టింగ్ బిగినర్స్ ఉంటారు కదా, వాళ్ళకి హెల్ప్ అయ్యే ప్యాక్ లైక్ నాలాంటి వాళ్ళకి అనుకుంటా. సో ఇదైతే మాత్రం డీకాన్స్ట్రక్ట్ హైలీ ఎఫెక్టివ్ ఎట్ జెంటిల్ అంట. అండ్ ఇది వచ్చేసి బిగినర్ ప్యాక్ అని ఉంది. దీంట్లో 4 శాసెట్స్ ఉంటాయంట. మన స్కిన్ కేర్ రొటీన్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుందని చెప్పేసి ఇందులోనే ఏంటేంటి ఉన్నాయంటే 4 శాషెట్స్ కూడా. ఒకటి బ్రైట్నింగ్ ఫేస్ వాష్ అంటే బ్రైటన్ గా కనిపించడానికి ఫేస్ వాష్ అనేది ఉంది ఫస్ట్ స్టెప్. తర్వాత బ్రైట్నింగ్ ఫేస్ సీరం. మన ఫేస్ సీరం అంటే ఫస్ట్ మన ఫేస్ అనేది క్లెన్స్ చేసుకున్న తర్వాత సీరం అయితే అప్లై చేసుకోవాలి కదా. ఆ తర్వాత వచ్చేసి స్కిన్ సూతి మాయిశ్చరైజర్ ఉంటుందంట థర్డ్ స్టెప్. అండ్ 4th స్టెప్ వచ్చేసి జెల్ సన్ స్క్రీన్. ఇందులో 4 అంటే బేసిక్ బిగినర్స్ యూజ్ చేసే స్కిన్ కేర్ రొటీన్ మీతో చెప్తున్నా. లైక్ చాలా మందికి తెలియదు కదా ఫేస్ కి ఏమేమి అప్లై చేయాలి, ఎలా అప్లై చేయాలి అని చెప్పేసి. సో ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఫేస్ అనేది నీట్ గా క్లెన్స్ చేసుకోవాలండి. ఆ తర్వాత వచ్చేసి మనం ఫేస్ కి నెక్స్ట్ వచ్చేసి ఫేస్ సీరం అనేది అప్లై చేయాలి. సో ఇప్పుడే కదా మీకు ప్రీవియస్ గా చెప్పాను ఫేస్ సీరం అనేది ఇప్పుడు వైరల్ అవుతుంది ఈ మధ్య కాలంలో. అది కూడా ఏంటంటే సాలిసిలిక్ యాసిడ్ గానీ హైలరానిక్ యాసిడ్ గానీ ఈ 2 యాసిడ్స్ ఉండే సీరమ్స్ అయితే యూజ్ చేస్తున్నారు. అండ్ థర్డ్ వన్ వచ్చేసి మనం మాయిశ్చరైజర్ అనేది అప్లై చేయాలి. ఆయిలీ స్కిన్ వాళ్ళకి ఏది సూట్ అవుతుందో అది. బట్ ఏదైనా అప్లై చేసే ముందు ఫస్ట్ ప్యాచ్ టెస్ట్ అనేది హ్యాండ్ పైన టెస్ట్ చేయండి. అప్పుడు మనకి సెట్ అవుతే ఫేస్ మీద అప్లై చేయండి. ఎందుకంటే మనకి సూట్ అవుతుందా లేదా అనేది మనకైతే కరెక్ట్ గా తెలియదు కాబట్టి ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్రొడక్ట్స్ ఒక్కొక్కలా ఉంటుంది. సో మస్ట్ ట్రై గైస్, ప్యాచ్ టెస్ట్ చేసిన తర్వాతనే ఫేస్ అనేది అప్లై చేయండి. ఎందుకంటే ఫేస్ పాడైపోతే మళ్ళీ మనకి నార్మల్ గా తెచ్చుకోవడానికి కొంచెం టైం అయితే పడుతుంది కాబట్టి ఫస్ట్ అయితే టెస్ట్ చేసుకోండి. ఇప్పుడైతే మీకు ఒక 4 ప్రొడక్ట్స్ వరకు చూపించాను కదా గైస్. నెక్స్ట్ వచ్చేసి బుల్లి ప్రొడక్ట్. చాలా బాగుంది ఈ ప్రొడక్ట్, చూడండి కనిపిస్తుందా గైస్. ఇది వచ్చేసి సన్ఫ్లవర్ ఫార్మ్ టు ఫేస్ క్లీన్ బ్యూటీ అంట. విటమిన్ సి, ఆలివేరా అండ్ ఆరెంజ్ ఈ 2 ఫ్లేవర్స్ కలిసి ఉంటాయి. అలానే విటమిన్ సి 0.5% ఆఫ్ గ్రీన్ టీ బ్రైట్నింగ్ ఫేస్ వాష్ అంట. చూద్దాం ఎంత బ్రైటన్ గా వచ్చేస్తుందో మరి. నేను కూడా ఫస్ట్ ఇవన్నీ సర్చ్ చేసి ఇంగ్రీడియంట్స్ ఏంటి, లేకపోతే ఇది ఎలా యూజ్ చేయాలి, రివ్యూస్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ చూసాకే నేనైతే ఇవి తీసుకున్నాను గైస్. ఇది కూడా చాలా బాగుంది ఫేస్ వాష్ అంట. చూద్దాము. ఈ బాటిల్స్ అన్ని కూడా వేస్ట్ అని కాకుండా వావ్, స్మెల్ కూడా చాలా బాగుంది. అండ్ ఈ బాటిల్స్ కూడా నాకు తర్వాత యూజ్ అవుతాయి, టిప్స్ కి దాచుకుంటా జాగ్రత్తగా. అండ్ ఇదన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి సారీ ఇందాక మీకు సాలిసిలిక్ యాసిడ్ అన్నాను కదా, అది కొంతమందికి యూజ్ అవుతుంది. ఇంకొకటి ప్రొడక్ట్ రెడ్ వైన్ వాళ్ళది ఫేస్ మిస్ట్ టోనర్ అంట విత్ నయాసినమైడ్ అండ్ అలోవెరా. సో నయాసినమైడ్ కూడా సీరం ఈ మధ్య కాలంలో యూజ్ చేస్తున్నారు. ఇదే సెకండ్ స్టెప్ లో టోనర్ అప్లై చేయాలి. సో ఈ బాటిల్ వచ్చేసి నాకు బాగా నచ్చింది. సో యాక్చువల్లీ ఇదే నేను పర్చేస్ చేద్దాం అనుకున్నా, లైక్ హైలరానిక్ యాసిడ్ కానీ నియాసినమైడ్ కానీ కొనుక్కుందాం అనుకున్నా. బట్ ఎలానో స్మిటన్ లో వస్తుంది కదా అని చెప్పి తీసుకున్నా. వీటి ప్రైజెస్ కూడా మీ క్లాస్ లో చెప్తాను గైస్. అండ్ ఇది వచ్చేసి ఫేస్ టోనర్. నెక్స్ట్ వచ్చేసి ప్లమ్ బ్రాండ్ నుండి రైస్ వాటర్ అండ్ నయాసినమైడ్ హైబ్రిడ్ సన్ స్క్రీన్. ఇందులో SPF 50 PA+++ ఉంటుంది. ఎప్పుడైనా సరే మన సన్ స్క్రీన్ అప్లై చేసుకోవాలి అనుకున్నప్పుడు, సన్ స్క్రీన్ ముఖ్యంగా కొనుక్కోవాలనుకున్న వాళ్ళు మాత్రం SPF 50 అబౌవ్ ఉండేదే కొనుక్కోండి. అది కూడా +++ ఉండే ఐటమ్స్ తీసుకోండి ప్రొడక్ట్స్. సో ఇది దీంట్లో కూడా నియాసినమైడ్ ఉందంట. సో ఇది ఇంకా సీల్ ఓపెన్ చేయలేదు. ఈ ప్రొడక్ట్స్ కాస్ట్లు కూడా మీకు చెప్తూ ఉంటా, వెయిట్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి రెటినాల్ అండ్ హైలరానిక్ యాసిడ్. ఇది కూడా మళ్ళీ హైలరానిక్ యాసిడ్ ది లిఫ్ట్ అండ్ ఫిమ్ సీరం విత్ పోమగ్రనేట్ ఫ్లేవర్ తో మిక్స్ అయ్యేది. ఇంకొకటి తీసుకున్నా. సో ఇది సీరం అన్నమాట. సో ఈ సీరం ని ఎలా అప్లై చేసుకోవాలి అంటే జనరల్ గా చెప్తూ ఉంటారు కదా, 1 to 2 drops ఇలాగా సీరం ని ఫేస్ మీద అప్లై చేసుకోండి బాగుంటది, అది ఇది చెప్తారు. సో ట్రై చేద్దాం, ఎలా ఉంటుందో ఏంటో మనకు తెలియదు కదా. ఇక్కడ ఇచ్చారు డైరెక్ట్. ఇది దేనికి యూజ్ అవుతుందంటే స్కిన్ ని హైడ్రేట్ చేయడానికి, అలానే స్కిన్ ని లిఫ్ట్ చేయడానికి యూజ్ అవుతుందంట. రెడ్యూస్ ఫైన్ లైన్స్, ఏమైనా జారలు ఇలా ఫైన్ లైన్స్ ఉన్నా కూడా తగ్గిస్తుందంట. వీటి వల్ల వ్రింకిల్స్ ఉన్న గుంతలు ఇలాంటివంటి ఉంటాయి కదా, సో అవన్నీ కూడా తగ్గిస్తాయంట. 3 to 5 drops వరకు మనం హ్యాండ్స్ లో వేసుకొని క్లీన్ గా అలానే డ్రై స్కిన్ గా ఉన్నప్పుడు, అంటే మాయిశ్చరైజర్ చేసుకునే ముందు ఇది అప్లై చేసుకోవాలి. స్ప్రెడ్ ఈవెన్లీ అక్రాస్ ఫేస్ అండ్ నెక్. చెప్తూ ఉంటా కదా జనరల్ గా ఫేస్ కి అప్లై చేసినప్పుడు ఫేస్ తో పాటు నెక్ కి కూడా అప్లై చేసుకోవాలి అని చెప్పేసి, అలా అన్నమాట.
సో ఇప్పుడు చూపించా కదా మీకు 3, 4, 5, 6, 7 ప్రొడక్ట్స్ అయితే చూపించా. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను స్విస్ బ్యూటీ నుండి మేకప్ ప్రైమర్ తీసుకున్నా. ఎప్పుడు నేను ప్రైమర్స్, కన్సీలర్స్ ఇలాంటివి ఎప్పుడు అప్లై చేయలేదండి. నా వెడ్డింగ్ టైంలోనే నేను అప్లై చేశాను అన్నమాట. సో ఇది స్విస్ బ్యూటీ నుండి ప్రైమర్ తీసుకున్నా. సో ఒకసారి ట్రై చేద్దాం, ఎలానో ట్రయల్ పాయింట్సే కదా అని చెప్పి ఫస్ట్ బేస్ మేకప్ చేసుకోవడానికి ముందు బేస్ మాట ఇది ప్రైమర్ అనేది. సో అది తీసుకున్నా. అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ యాపిల్ ఫ్లేవర్ నుండి లిప్ మాస్క్ అయితే తీసుకున్నా గైస్. ఈ లిప్ మాస్క్ అనేది గుర్తుందో లేదో, చిన్నప్పుడు మనం స్కూల్స్ కి వెళ్ళేటప్పుడు కానీ కాలేజెస్ స్కూల్స్ టైంలోనే మేబీ ఆ గ్రీన్ యాపిల్ చాక్లెట్స్ అనేవి ఉండేవి కదా. సో ఆ ఫ్లేవర్ అండి. స్మెల్ అయితే చాలా బాగుంది. ఇది జస్ట్ ఇలా తీసుకొని లిప్ కి అప్లై చేసి నైట్ టైం మాస్క్ లా అప్లై చేసుకొని వదిలేసి మార్నింగ్ లేచి కొంచెం క్లాత్ ని వెట్ చేసుకొని క్లీన్ చేసేసుకుంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నాకు ఈ ప్రొడక్ట్స్ తో పాటు నాకైతే ఒక 2 గిఫ్ట్స్ అయితే పంపించారు. అది వచ్చేసి లెమన్ క్రష్ లిప్ స్క్రబ్ అండి. ఒకటి పిగ్మెంటెడ్ లిప్స్ ఉన్న వాళ్ళకి స్క్రబ్ కి మనం టొమాటో, షుగర్ ఇలా పెడుతూ ఉంటాం కదా, అలా కాకుండా డైరెక్ట్ గా ఈ ప్రొడక్ట్ నే మనం పెట్టుకుంటే బాగుంటుంది. సో ఆనర్ బ్రాండ్ నుండి. అలానే నాకు ఒకటి ఆయుష్ సెన్సిటివిటీ రిలీఫ్ టూత్ పేస్ట్ అయితే ఒక గిఫ్ట్ గా పంపించారు. సో ఇదన్నమాట. ఇప్పుడు మీకు ప్రైజెస్ కూడా చెప్పేస్తా. ఇది వచ్చేసి 200. అండ్ సెటాఫిల్ బ్రాండ్ కూడా ఎక్కువగానే ఉంటుంది, బట్ దీని పైన ప్రైస్ అయితే లేదు గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి 119 రూపీస్ అంట. స్విస్ బ్యూటీ ప్రైమర్ 119. అలానే ఇది 149 రూపీస్. ప్లమ్ బ్రాండ్ నుండి 149. ఇది కూడా 200 టోనర్. నెక్స్ట్ వచ్చేసి దీనిపైన ప్రైస్ లేదు, కొన్ని వాటి మీద ప్రైస్ ఉంది గైస్. ఇది 150 రూపీస్ ఫేషియల్ మాస్క్. అండ్ నైట్ క్రీమ్ వచ్చేసి 200. ఇవి కూడా అలానే ఉన్నాయి. ఇది 150 అండ్ దీనిపైన ప్రైస్ లేదు. సో వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నా. నా ప్రోడక్ట్ ని అన్బాక్స్ చేసి చూపించా గైస్. సో మీరు కూడా ఏమైనా పర్చేస్ చేసుకోవాలి, నా అలాగే ఇన్ని ప్రొడక్ట్స్ రావాలి, తక్కువ అమౌంట్ కి ఇన్ని ప్రొడక్ట్స్ రావాలి అని అనుకుంటే మాత్రం తప్పకుండా నేను స్మిటన్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్ లో షేర్ చేస్తా. తప్పకుండా విజిట్ చేసి మీరు కూడా తీసుకోండి, మీరు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. బట్ అందరికీ యాప్ కోసం తెలియదు, బట్ ప్రొడక్ట్స్ కోసం కూడా కొంతమందికి తెలియదు కదా. ప్రొడక్ట్స్ కొనేటప్పుడు మాత్రం వస్తున్నాయి కదా అని చెప్పి ఎలా బట్టి అలా తీసేసుకోకుండా అది మనకి ఫేస్ కి సెట్ అవుతుందా లేదా అని ఒకసారి డిస్క్రిప్షన్ లో చెక్ చేస్తూ ఆర్డర్ అయితే ప్లేస్ చేసి అనుకుంటున్నా. నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. బాయ్ బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో